వల్లభనేని వంశీ ఇంకో 10-15 రోజులు జైల్లో ఉండాల్సి వస్తుంది అనుకుంటా. ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నందిగం సురేష్ దాదాపుగా 3.5-4 నెలల దాకా జైల్లో ఉన్నట్టున్నాడు. అలాగే పిన్నెల్లి దాదాపు 3.5-4 నెలల దాకా జైల్లో ఉన్నట్టున్నారు. వాళ్ళిద్దరు రిలీజ్ అయ్యి ఉన్నారు. ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా పెద్ద నాయకులు జైల్లో ఉండాలన్నటువంటిది ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అందులో వల్లభనేని వంశీ దాదాపుగా నెల రోజుల వస్తున్నట్టుంది. తాజాగా మరొకసారి ఆత్కూర్ పోలీసులు విచారణ చేయడం పూర్తయింది. ఏదైతే అక్కడ ఏదో చెరువుకి సంబంధించినటువంటి ఒక అంశంలో జోక్యం చేసుకున్నారన్నటువంటి పాయింట్ మీద పొద్దున అంటే ఒకరోజు కస్టడీకి ఇవ్వడంతో పొద్దున కస్టడీకి తీసుకున్నారు, సాయంత్రం మళ్ళీ జైల్లో పంపించేశారు. అయితే సహజంగా వచ్చేటటువంటి పాయింట్ ఏముంటుంది అంటే రేపు పేపర్లో రాసేది తెలియదు, గుర్తులేదు, చెప్పలేను అన్నాడు అన్నటువంటిది. బట్ దేనికైనా సరే నేను చేశాను అని ఎవడూ చెప్పడం. అట్ ద సేమ్ టైం ఇక బెయిల్కి సంబంధించి 3 కేసుల్లో కూడా ఛార్జ్ షీట్లు వేసేస్తే బెయిల్ వస్తుంది. ఒకటి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు, ఇంకోటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసు, మూడోది ఇది. ఛార్జ్ షీట్ వేయడం అందుకోసం ఆపుతారా చూడాల్సి ఉంది.